విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ లోక్సభ ఎన్నికలకు తొలి జాబితాను విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడక ముందే బీజేపీ తొలి జాబితాను విడుదల చేసి సార్వత్రిక సమరంలో దూసుకుపోతోంది. లోక్సభ ఎన్నికల కోసం తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన పలువురు నేతలకు మొండి చేయి చూపిందా? ఈసారి ఎన్నికల్లో యువత, మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చిందా? సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది బీజేపీ. అదే సమయంలో విపక్ష కూటమికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని జాగ్రత్త పడుతోంది. విపక్ష కూటమికి మించి దూకుడుగా వ్యవహరిస్తోన్న బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే ఏకంగా 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి జాబితాలో 25 నుంచి 30% సిట్టింగ్ ఎంపీలను దూరం పెడుతున్నట్టు బీజేపీ నాయకత్వం ముందు నుంచే సంకేతాలిచ్చింది. అందుకు తగ్గట్టుగానే తొలి జాబితాలో 195 స్థానాల్లో 33 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు చోటు కల్పించలేదు. 3 పర్యాయాలు ఎంపీలుగా ఉన్న నేతలు, వయసు పైబడిన వారితో పాటు వివాదాస్పద, విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిని పార్టీ దూరం పెట్టి మిగతా నేతలకు బలమైన సందేశాన్ని పంపింది. హిందుత్వం పేరుతో అతిగా రెచ్చిపోయి విద్వేషాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది బీజేపీ అధిష్టానం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది. బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావడే 195 మందితో కూడిన మొదటి జాబితాను విడుదల చేయగా ఈ జాబితాలో 36 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ మంత్రులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 51, పశ్చిమ బెంగాల్ నుంచి 20, మధ్యప్రదేశ్ నుంచి 24, గుజరాత్, రాజస్థాన్ నుంచి 15, కేరళ నుంచి 12, అసోం నుంచి 11, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నుంచి 11 చొప్పున, తెలంగాణ నుంచి 9 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. అలాగే ఢిల్లీ నుంచి 5, జమ్మూ కాశ్మీర్ నుంచి 2, ఉత్తరాఖండ్ నుంచి 3, అరుణాచల్ ప్రదేశ్ నుంచి 2, గోవా, త్రిపుర, అండమాన్ నికోబార్తో పాటు డామండయ్యూ నుంచి ఒక్కొక్కరి చొప్పున అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దేశంలోని మొత్తం పార్లమెంటు స్థానాల్లో 3వ వంతు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలోని 195 మంది ఉండడంతో వారందరికీ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు ఎక్కువ సమయం ఇచ్చినట్లయింది. బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు కమలనాథులు. బీజేపీ సొంతంగానే 370 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఆయా సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ సమన్యాయం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇక తాజాగా ప్రకటించిన తొలి జాబితాలోని 28 మంది మహిళలకు అవకాశం ఇవ్వగా 47 మంది యువతకు ఛాన్స్ ఇచ్చారు. అలాగే 27 మంది ఎస్సీ, 17 ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించగా 57 మంది ఓబీసీలకు అవకాశం కల్పించారు. ఇక దేశవ్యాప్తంగా 90 నుంచి 100 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించింది బీజేపీ. 3 పర్యాయాలు ఎంపీలుగా చేసిన వారికి, వయసు పైబడిన వారికి ఈసారి టికెట్ నిరాకరించింది. కొత్త తరానికి, పార్టీ కోసం శ్రమించిన వారికి చోటు కల్పిస్తూ అభ్యర్థుల కూర్పుపై కసరత్తు చేసింది కమలం పార్టీ. ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నియోజకవర్గం నుంచే పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు వరుసగా మూడోసారి అక్కడి నుంచే ప్రధాని బరిలో నిలవనున్నారు. ఇక లక్నో పార్లమెంట్ నియోజకవర్గంలో మంత్రి రాజ్నాథ్ సింగ్ బరిలో నిలవగా గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేయనున్నారు. పోరుబందర్ నుంచి మన్సుఖ్ మాండవీయ పోటీ చేయనున్నారు. విదిశా నుంచి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభ బరిలో నిలుస్తున్నారు. భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ కు ఈసారి టికెట్ ఇవ్వలేదు బీజేపీ అధిష్టానం. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ను సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఓడించారు. అయినప్పటికీ ఈసారి ఆయనకు టికెట్ దక్కలేదు. ఇక తెలంగాణ నుంచి 3 సిట్టింగులకు తొలి జాబితాలో స్థానం కల్పించారు. తెలంగాణలో 9 మందికి తొలి జాబితాలో చోటు కల్పించగా సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీలో ఉన్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్కు టికెట్ ఖరారు చేసింది అధిష్టానం.
బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన పలువురు నేతల పేర్లు లేకపోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ ఫైర్ బ్రాండ్గా పేరున్న ప్రజ్ఞా ఠాకూర్, సిట్టింగ్ ఎంపీలైన పర్వేష్ వర్మ, రమేష్ బిధూరితో పాటు జయంత్ సిన్హా పేర్లు లేకపోవడం చర్చలకు తావిస్తోంది. ఈ నేతలు పార్లమెంటు లోపలా వెలుపలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో జైలులో ఉన్న ప్రజ్ఞ ఆరోగ్య సమస్యల కారణంతో బయటకు వచ్చి పలు డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడం విమర్శలకు తావిచ్చింది. గాడ్సేను దేశభక్తుడని గతంలో ప్రజ్ఞ అభివర్ణించడం కూడా వివాదాస్పదమైంది. ఆ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదని, ప్రజ్ఞ క్షమాపణలు అడిగినా పూర్తిగా క్షమించలేకపోతున్నానని ప్రధాని మోదీ చెప్పడం అప్పట్లో చర్చకు దారితీసింది. ఒక వర్గాన్ని బహిష్కరించాలని పిలుపునివ్వడం, ఢిల్లీ హషీన్బాగ్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలను 1 గంటలో క్లియర్ చేస్తానని చెప్పడం వంటివి ఎంపీ పర్వేష్ వర్మపై వేటుకు కారణమైంది. మరో ఎంపీ రమేష్ బిధూరి పార్లమెంట్లో బీఎస్పీ లోక్సభ సభ్యుడైన డానిష్ అలీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. చివరకు రమేష్ బిధూరి క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో బీజేపీ వీరిని హెచ్చరించింది. సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమిని ఎదుర్కోనున్న వేళ ప్రత్యర్థికి ఏ ఒక్క అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో బీజేపీ ఈసారి వివాదాస్పద నేతలను బరిలోకి దించవద్దని భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి జాబితాలో మొత్తం 33 మంది సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఈసారి ఎన్నికల ప్రచారం పూర్తిగా ప్రధానమంత్రి మోదీ సూచించిన వికసిత్ భారత్ 2047 పైనే ఉండాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ విషయాలపై ఇప్పటికే పార్టీ వర్గాలకు సూచనలు చేసినట్లు సమాచారం. మరికొన్ని వారాల్లోనే దేశంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ మరోసారి విజయం సాధించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేసింది బీజేపీ. ఎన్నికల్లో పోటీ చేరున్న తమ పార్టీ అభ్యర్థులను విమర్శించేందుకు ప్రత్యర్థి పార్టీలకు ఎలాంటి తావు లేకుండా ప్రజల్లో మంచి పేరున్న నేతలకు టికెట్లు కేటాయించేందుకే మొగ్గు చూపింది. అదే సమయంలో ఆయా సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ యువతకు, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చింది.